అందరికీ నమస్కారం. చాలామంది క్వెషన్స్ అయితే అడిగారు. మీకు సమాధానం చెప్పలేదు. ఒక 5, 6 రోజుల నుండి. కొంత వృత్తిరీత్యా బిజీ. రెండోది మా యొక్క ఆస్ట్రో ఎస్‌బి టీమ్ వాళ్ళు కొత్త ప్రోగ్రామ్స్ గురించి డిజైన్ చేస్తున్నారు. అలాగే మన ముఖేష్ పాటిల్ గారు అడిగినట్టుగానే లైవ్ ప్రోగ్రామ్ యూట్యూబ్‌లో లైవ్ ప్రోగ్రామ్ కోసం కూడాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే చాలామంది నేర్చుకోవాలనుకునే వాళ్ళు చాలామంది కూడాను జాయిన్ అవుతున్నారు. వాళ్ళతో సంప్రదించండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నెలలో మేబీ కుదిరితే వర్క్‌షాప్, 1 డే వర్క్‌షాప్ అనేది ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేశారు. అది ఈ నెలలో ప్రారంభమవుతది. అలాగే ఈ నెక్స్ట్ మంత్‌లో యూట్యూబ్‌లోనే లైవ్ ప్రోగ్రామ్. ఆ లైవ్ ప్రోగ్రామ్‌లో ఒక 5గురి క్వెషన్స్‌కైతే సమాధానాలివ్వడం జరుగుద్ది. అలాగే అది వివాహం గురించి గానీ, కోర్టు వ్యవహారం గానీ, సంతాన విషయంలో గానీ, ఎడ్యుకేషన్ పరంగా గానీ, ఔట్ ఆఫ్ కంట్రీ పరంగా గానీ, లేకపోతే వాస్తు పరంగా గానీ, మీరు అడిగే క్వెషన్‌కి బట్టి ఒక 5గురికి సమాధానం చెప్పడం జరుగుద్ది. ఆ ప్రోగ్రామ్ కూడా డిజైన్ జేస్తున్నారు మన ఎస్‌బి టీమ్ వాళ్ళు. చూసి అతి త్వరలో మీ అందరికీ లైవ్ ప్రోగ్రామ్‌లో అందుబాటులోకి రావడానికి ప్రయత్నం జేస్తాను. అలాగే ఈరోజు మనకి క్వెషన్స్ అడిగిన వాళ్ళు చూడండి ప్రస్తుతానికి 1 డే క్రితం అన్నమాట. చిన్ను గారు అడిగారు. క్వెషన్ ఏంటంటే, "సార్ ఉత్తరం వైపున పొరుగువారు బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఏమైనా రెమెడీ ఉన్నాయా? అద్దం ప్లేస్ చేయడం లాంటివి లేక ఏమైనా స్టిక్కర్ అంటించడం లాంటి మాది ఫ్లాట్ ఎదురుగా ఫ్లాట్ వారు చెప్పినా వినిపించుకోవడం లేదు. గుమ్మం ముందర దుర్వాసన వచ్చే పదార్థాలను వేసి వేధించడం జరుగుతుంది" అని అన్నారు. అమ్మ చిన్ను గారు, మీరు ఒకసారి ఫోన్ చేయండి. 9676159759కి ఫోన్ చేయండి. నేను చెప్పిన రెమెడీ పాటించండి. ఖచ్చితంగా మీకు పొరుగు వాళ్ళ నుండి బెడదల నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకో క్వెషన్ చేసిన వారు శ్రీనివాస్ రెడ్డి గారు చీరాల నుండి అడుగుతున్నారు. గురువుగారు నమస్కారం. అయ్యే అయ్యే అర్థం అయ్యే విధంగాను, వివరంగాను చెప్పుచున్నారు. బర్త్ టైమ్ రెక్టిఫికేషన్‌లో స్టార్ లాట్స్ 159 స్టార్ లాట్స్ ఒక్కటే వచ్చి సరిపోయినవి. కానీ రిలేషన్‌కి సంబంధించిన సబ్ లాట్స్ సరిపోవడం లేదు. వాటిని కూడాను సరిపెట్టాలా? రిలేషన్ సరిపెడితే 3 స్టార్ లాట్స్, 1 సబ్ లాట్‌కి మారిపోతుంది. ఈ విషయం మీ మీద ఈ విషయం మీద కొంచెం రిప్లై ఇవ్వగలరు. శ్రీనివాసరెడ్డి గారు. ఫస్టు మనం బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చేయాలి అనుకున్నప్పుడు, మన గురువుగారు కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే దాదాపు 150 రూల్స్ అనేవి ఇచ్చారు. దాదాపు 150 రూల్స్ ఇవ్వడం జరిగింది. అయితే వాటిల్లో నేను ముఖ్యంగా తీసుకున్న రూల్ ఏంటంటే 159తో పాటు ఆ జాతకుడి యొక్క తల్లిదండ్రుల యొక్క నక్షత్రం ఉంటే 4లో, 9లో రావాలి. లేకపోతే ఆ జాతకుడు వివాహం అయిన వ్యక్తి అయితే వారి యొక్క సంతానం, మొదటి సంతానానికి 5వ స్టార్ లార్డ్ గాని, సబ్ లార్డ్ గాని, సబ్ లార్డ్ గాని, లేక త్రిబుల్ ఎస్ లార్డ్‌గా గాని, లేక 5 లెవెల్స్‌లో ఉండే సబ్ లార్డ్స్‌లో గాని వారి యొక్క జన్మ నక్షత్రం రావాలి. అయితే వివాహం కాలేదు. తల్లిదండ్రుల యొక్క జన్మ నక్షత్రం గూడా లేదు. సో, అప్పుడు ఆ జాతకుడు ఎక్కడైతే జన్మించి ఉంటాడో,
ఆ జన్మించిన ప్రదేశంలో అంటే సరౌండింగ్ ఎళ్లి వచ్చేంత దూరంలో మనం కొన్ని సూచనలు చెప్తాం. అవి కనుక ఉంటేనే ఆ బీటీఆర్ రైట్ అయినట్టు. లేకపోతే రైట్ అయినట్టు కాదు. ఒకటి. రెండోది దీని విషయం మీద నా యొక్క స్టూడెంట్, నా యొక్క స్టూడెంటు నా దగ్గర నేర్చుకుంటూను ఒక ఇద్దరు, ముగ్గురు గురువుల దగ్గర కూడా నేర్చుకుంటున్నారు వారు కేపీ పద్ధతి. సో, వారేం చేశారంటే ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ బిట్వీన్‌లోనే వారికి ఆ గురువులు చెప్పిన విధంగానే బీటీఆర్ చేశారు. బీటీఆర్ చేసిన తర్వాత చాలా ఈజీగా ఉంది. నేను చెప్పింది కొంచెం కష్టంగా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మనం చేసుకుంటే కష్టంగా ఉండినా కూడాను రైట్ ప్రిడిక్షన్ ఒస్తుంది. సో, ఆయనేం చేశారంటే ఒకసారి ఫోను చేసి, "గురువుగారు మీకు బాగా చాదస్తం ఎక్కువ. మీరు పట్టుకున్న కుందేలుకి మూడే 3 కాళ్ళంటారు. నేను ఫలానా చోట నేర్చుకుంటున్నాను. వారు బీటీఆర్ చాలా చక్కగా 2 మినిట్స్‌లో అయిపోయింది. మీరు చూస్తేనేమో అరగంట, 45 నిమిషాలు కూడా వెళ్ళిపోతుంది మీకైతే. వారిది కరెక్టా? మీది కరెక్టా?" అని అడిగారు. లేదండి నాదైతే రాంగే. ఎందుకంటే అరగంట, పావుగంట, 45 నిమిషాలు కూడాను అలాగ నేను వెనక్కే ఎళ్ళమంటాను నేను. అంటే పుట్టిన టయానికి తగ్గించుకుంటూ వెళ్ళమంటాను నేను. కొంచెం నాకు చాదస్తమేనండి అన్నా. అన్న తర్వాత ఒకసారి ఆ చార్ట్ నాకు పంపించండి అన్నాను. సరే పంపించారు. పంపించిన తర్వాత దాంట్లో ప్రిడిక్షన్ చెప్పాలి. ఒకసారి అతగాడికి సరే ఫోను చేసి మనకి దీంట్లో తీసుకోండి, కాన్ఫరెన్స్‌లో తీసుకోండి అన్నాం. తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏమైందా అంటే, నేను అడిగే క్వెషన్స్‌కి మాత్రమే సమాధానం చెప్పండి అని చెప్పాను. ఓకేనండి అన్నారు. మీ యొక్క బీటీఆర్ అయిపోయింది అని మీరనుకున్నారు. అలాగే నా స్టూడెంట్ అనుకున్నారు. నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే, మనమే గొప్ప అనే పదానికి నేను చాలా దూరంగా ఉంటాను. ఎందుకంటే, నా పరిజ్ఞానం సహకరించలేకపోవచ్చు ఆ కాలిక్యులేషను. కాబట్టి నేను ఏం చేశానంటే, బహుశా మీది కరెక్ట్ అయ్యి ఉండొచ్చండి అని, అయ్యా మీకు ప్రథమ సంతతి ఆడపిల్లేనా అని అడిగా. లేదండి మగపిల్లాడు అన్నారు. ఓకే. మీరు పుట్టిన కాడ నుంచి ఇప్పటిదాకా పంటి మీద పన్ను గాని, పన్ను ఇరగడం గాని, రూట్ కెనాల్ గాని, లేక పిప్పు పళ్ళు గాని ఉన్నాయా అని అడిగాను. అడిగితే లేదండి అన్నారు. సరే మీకు తెలుసో తెలియకో మీకు రైట్ సైడ్ నుదిటి పైన ఐబ్రో దగ్గర లేకపోతే కన్ను మీద లేకపోతే రైట్ సైడు చెంప మీద ఎక్కడైనా సరే సర్జరీ జరగడం గాని, లేకపోతే ఒక ఘాటు గాని ఉందా అని అడిగాను. లేదండి అన్నారు. సరే మీరు జన్మించిన ప్రదేశం దగ్గరలో ఎళ్లి రావడానికి ఉన్నంత దూరంలో మీకు ఫలానా గుడి ఉందా అని అడిగాను. ఆ గుడి కూడా లేదండి అన్నారు. కాబట్టి మీ బీటీఆర్ చాలా కరెక్ట్ అండి. చాలా కరెక్ట్. కాబట్టి మీరు ఆ బీటీఆర్ ప్రకారంగా మీరు ఫాలో అయిపోండన్నా. మీ బీటీఆర్ ప్రకారం ఫాలో అయిపోండన్నా. అనుపోయిన తర్వాత అలాగేనండి గురువుగారు అన్నారు. ఒక నమస్కారం పెట్టేశారు. కాబట్టి నేను ఫోన్ కట్ చేసేసాను. ఎందుకు మనకి అంత అవసరమా? అవసరం లేదు. వెంటనే మా స్టూడెంట్ ఏం చేశారంటే మళ్ళీ ఫోన్ చేసి, "గురుగారు మీరు అడిగిన ప్రిడిక్షన్ ఏమీ లేదంటున్నాడు కదా!" అన్నాడు. అవునండి. ఇప్పుడు మీరు చేసుకున్న బీటీఆర్ దాంట్లో 150 రూల్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఈ గ్రహము, ఆ గ్రహము యొక్క నక్షత్రంలో ఉంటే సంబంధం ఉండినట్టు అని అంటారు. సరే గురువులు చెప్పారు కాబట్టి మనం విందాము. ఇప్పుడు చూడండి శని చంద్రుని యొక్క నక్షత్రంలో ఉన్నాడనుకోండి. సంబంధం ఉన్నట్టేనా? చెప్పండి. ఉంది. వివాహం అవ్వాలిగా? పునర్భూ దోషం ఎందుకొచ్చింది? చెప్పరు. చెప్పరు. కాబట్టి బీటీఆర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకు చేయాలి? కారణం ఏంటి? అంటే జన్మించిన సమయాన్ని సవరించాలి అంటే ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఒక శిశువు జన్మించే విధానం తెలుసుకోవాలి.
శిశువు జన్మించే విధానం. అంటే ఇదేంటంటే కొత్తగా లేటెస్ట్‌గా ఈయనేదో గొప్ప జ్యోతిష్యుల్లా చెప్తాడేంటి అని అనుకోమాకండి. చెప్తాను దానికి కూడాను. తల్లి గర్భము నుండి శిశువు తల బయటికి అంటే తల వైపు నుండి బయటికి రావడం జరుగుద్ది. లేకపోతే కాళ్ళు బయటకొస్తాయి. రెండోది కాళ్ళతో బయటకొస్తుంది శిశువు. ఒకటి తల బయటికి మొదటగా తల బయటికి రావడం జరుగుతుంది. లేదా కాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. ఈ 2 విధానాలు. మూడో విధానం ఏంటయ్యా అంటే సిజరిన్. ఇదేంటండి కాళ్ళతో ఎందుకండి? ఎలా పుడతారండి అదండినంటే, దీనికి కూడా ఒక సమాధానం చెప్తాను. దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం ఇంత మెడికల్ ఎక్విప్‌మెంట్ గాని, మెడికల్‌లో ఇంత నాలెడ్జ్ గాని, ఆ సమయంలో సిజరైన్ పద్ధతులు గాని లేవు. పద్ధతులు లేవు. కాళ్ళతో తల్లి గర్భం నుండి బయటకొచ్చిన శిశువు కొంతమందికి అంగవైకల్యాలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే డాక్టర్స్ కాళ్ళు పట్టుకొని లాగడం వలన ఈ షోల్డర్ గాని, తల గాని కొంచెం డిస్టర్బ్ అయితే అయ్యేది. అయితే ఏం చేశారంటే మెడికల్‌గా ఎప్పుడైతే ఆ లోపల వాటర్‌లో బేబీ రోలింగ్ అవుతూ ఉంటుంది. రోల్ అవుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటుంది. సో, దాని మూలంగా ఏం చేశారంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని సిజేరియన్ చేయడం మొదలెట్టారు. సిజేరియన్ చేస్తే బేబీకి ఎటువంటి ఇబ్బంది కలగదు కదా! అనే భావంతో సిజేరియన్ చేయడం మొదలెట్టారు. అయితే ఒక్కోసారి సిజేరియన్‌కి ఇంకో పద్ధతి కూడా ఉంది. ఏంటా అంటే తల్లి గర్భము లోపల శిశువు ఆహ్, పెరిగిపోయిందనుకోండి, తల్లి గర్భంలోంచి బయటికి రావడానికి ఇబ్బంది పడిపోతారు. తల్లికైనా గండం రావచ్చు. ఆ పెయిన్‌కి ఏమవుతదయ్యా అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చేయొచ్చు. హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయని ఏం చేశారంటే, మెడికల్ వాళ్ళు ఎక్కువగా సిజేరియన్ చేయండి. బేబీ పెరగడం వలన తల్లి తల్లి అంటే డెలివరీ అయ్యే ద్వారం సరిగా చిన్నగా ఉండడం వలన కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం దీని మూలంగా బేబీ గాని, తల్లికి గాని ప్రాణగండం జరిగే అవకాశాలున్నాయి అని చెప్పేవాళ్ళు. సో, అప్పుడేం చేశారంటే సిజేరియన్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడేమైంది తల లేపోతే సిజేరియన్ ఈ రెండే వస్తున్నాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే శిశువు జన్మించింది తల్లి నానా బాధలు పడి శిశువుని జన్మను ప్రసాదించింది. ఈ నొప్పులే చూసుకుంటదా ఆవిడ? లేకపోతే పిల్లోడు పుట్టాడో లేదా పిల్ల పుట్టిందనే చూసుకుంటదా? లేతే ఆమె చేతికున్న వాచ్ చూసుకుంటదా? లేతే ఆ థియేటర్‌లో అంటే ఆ హాస్పిటల్ థియేటర్‌లో ఉన్న వాచినే చూసుకొని కూర్చుంటదా? చెప్పండి. చూసుకోరు. ఆ నొప్పుల్లో చాలా, 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 చాలా పెయిన్స్ ఉంటాయి. ఆడవాళ్ళు చాలా వాళ్ళకి అందుకనే భగవంతుడు భూదేవితో సమానము అన్నారు. తల్లి భూదేవితో సమానం అన్నారు. ఎందుకంటే ఎంత కష్టమొచ్చినా కూడాను తల్లి భరాయిస్తది. ఎప్పుడైతే శిశువు జననం కలిగిన వెంటనే ఆ నొప్పులు మర్చిపోతుంది ఆ తల్లి. ఆ తల్లి మర్చిపోతుంది ఆ నొప్పులన్నీ. చూసారా? వాళ్ళిద్దరి బాండింగ్ ఎలా ఉందో? ఓకేనా? సో, ఇక్కడేమైందా అంటే శిశువు జననం జరిగిన తర్వాత, ఆ తల్లి బిడ్డల్ని, బిడ్డని తీసుకొనెళ్ళి శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన తర్వాత తల్లిని తీసుకొనెళ్ళి ఒక బెడ్ మీద వేసిన తర్వాత ఈ శిశువును శుద్ధి చేసిన తర్వాత ఆహ్, పేషెంట్ తాలూకా వాళ్ళ దగ్గరికెళ్తారు. వెళ్ళి ఒక మెత్తటి క్లాత్ కోసం అడగడానికి కోసం ఎళ్తారు. ఎళ్ళగానే ఏవండీ ఫలానా రాజేశ్వరి గారి వాళ్ళ రాజేశ్వరి పేషెంట్ గారి తాలూకా ఎవరంటే, ఇంతలో వారి భర్త ఉంటే భర్త, అమ్మ నేనేనమ్మా అంటారు. నేనేనమ్మా అనగానే సెకండ్ క్వెషన్ ఏమొస్తది? నేనేనమ్మా అనగానే ఈ నర్స్ ఏం చెప్తారంటే, ఒక తెల్లటి గుడ్డ గాని, లేదా మెత్తటి గుడ్డ గాని ఇవ్వండి. బేబీని చుట్టుకు రావాలి అంటారు. అప్పుడు బేబీ అనగానే ఆడపిల్ల, మగ పిల్లాడా అంటారు. ఆ! మగ పిల్లాడు పుట్టాడు అంటారు. సరే మగ పిల్లాడు పుట్టాడంటే మూడో క్వెషన్ ఏమొస్తదంటే ఎన్ని గంటలకు పుట్టాడు అంటారు. అంటే ఇప్పుడే జస్ట్ ఒక 5 నిమిషాలు. అప్పటికి ఎంత అయింది? 10 గంటల 35 నిమిషాలు చూసుకున్నాడు. అంటే 5 నిమిషాలు తీసేస్తే 10 గంటలు 30 నిమిషాలు. ఈ అరగంట ఏమైపోయింది? ఈ అరగంట టైము ఏమైపోయింది?
డాక్టర్ గారు చెప్పారు, యాక్టర్ గారు చెప్పారు, లేకపోతే నర్సు గారు చెప్పారు, మా నాన్నగారు ఖచ్చితంగా వాచ్ ఎంక చూసుకుంటా కూర్చున్నారండి. అప్పటికే టంగమని మోగ్గానే ఆహ్, జ పుట్టాడండి పిల్లాడంటారు. ఇట్లాంటియన్నీ ఎదవ చేదస్తపు మాటలు. ఇవి చేదస్తపు మాటలు. థియేటర్‌లో ఉన్న వాచ్‌కి బ్యాటరీ అయిపోయి ఆగిపోయి ఉంటది. అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు చెప్పరు. మీరు పెట్టుకున్న వాచ్‌కి ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఉంటదా? ఉండదు. కానీ నా టైమే రైట్ అంటారు. సో, ఇటువంటి తలకాయ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఒక మేడం గారు ఫోను చేశారు. క్లయింట్. వారికేమో మేము చెప్పుకుంటూ వచ్చాం. చెప్పుకుంటూ రాగానే ఆవిడ గారు నా మీద చాలా కోపమొచ్చేసింది ఆమెకి. ఎంత కోపమొచ్చేసిందంటే రుద్రమదేవి అంత కోపమొచ్చేసింది. మీరు చెప్పింది రాంగ్ అంది. సరే అమ్మా సరే ఇప్పుడు కాదనకూడదుగా. ఆడోళ్ళకి కోపం ఎక్కువ. సో, సరేనమ్మా మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన లగ్నమే కరెక్టే. అయితే నేను అడిగే క్వెషన్స్‌కి సమాధానం చెప్పండి అన్నాం. చెప్పండన్నారు. మీ భర్త గారు మీ దగ్గరున్నారా? విడిపోయారా? విడాకులు తీసుకున్నారా? చనిపోయారా? మూడిట్లో ఏదమ్మా అన్నా. లేదండి మా దగ్గరే ఉన్నారండి అన్నారు. ఓకే. ఓకేనమ్మా. ప్రథమ సంతతి మగపిల్లాడేనా అన్నా. కాదండి ఆడపిల్ల అన్నారు. ఓకే. కాదనట్లేదు. మీకు నడుములో నొప్పి గాని, జాయింట్‌లో పెయిన్స్ గాని ఉన్నాయా? లేదా మీరు బాత్రూమ్ దగ్గర జారి పడ్డారా? అని చెప్పాను. కొన్ని డేట్లు చెప్పాను. చెప్పగానే ఏం జరగలేదండి అన్నారు. సరే పక్కన పెట్టండి అని. ఇంకొక 3 క్వెషన్‌లున్నాయమ్మా అని ఇంకొక 3 క్వెషన్స్ చెప్పాను. చెప్పగానే ఆ 3 క్వెషన్స్ కూడా కరెక్ట్‌గా వచ్చేసినియి. వచ్చేగానే అప్పుడు చెప్పాను. అమ్మా మీకు చాదస్తం భారతదేశంలో ఎవరికెళ్ళినంత చాదస్తం ఉంది అని మళ్ళీ ఆవిడకి రెడ్డి గారొచ్చారు మొదలెట్టండి అని మొత్తం బీటీఆర్ గురించి చెప్పడం జరిగింది. అప్పుడు గాని ఆవిడ అర్థం చేసుకోలేకపోయింది. సో, ఇక్కడ మీరు జెనెటిక్ రిలేషన్ శ్రీనివాస్ రెడ్డి గారు బాగా గుర్తుపెట్టుకోండి. జెనెటిక్ రిలేషన్ రాకపోతే అది బీటీఆర్ కాదు నంబర్ 1. రెండోది ఈ గ్రహము, ఆ గ్రహం యొక్క నక్షత్రంలో ఉంది కాబట్టి ఆ రెండిటికి కోఆర్డినేషన్ జరిగింది అని అనుకోవడం కూడా మరో తప్పు. ఎందుకంటే శుభగ్రహం యొక్క నక్షత్రంలో ఉంటే పర్వాలేదు. ఏది పూర్తి గుడ్డిదానికంటే మెల్లది బెస్ట్ అన్నట్టు. అదే కనుక ఒక పాపగ్రహం, శుభగ్రహం యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు వాటి రెండిటికి పడదు. కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రిడిక్షన్ రాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇచ్చిన సమయాన్ని తగ్గించండి. తగ్గించుకుంటూ రండి. ఎక్కడైతే 159 వస్తారో అలాగే జెనెటిక్ రిలేషన్ తల్లికి సంబంధించింది, తండ్రికి సంబంధించింది చూసుకోండి. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క నక్షత్రాలుంటే, లేకపోతే లేదు. వివాహం అయిపోయింది. సంతానం ఉంటుంది కాబట్టి, సంతానం యొక్క నక్షత్రాలని బట్టి జెనెటిక్ రిలేషన్ సరిపెట్టిన తర్వాతే ప్రిడిక్షన్‌లోకి వెళ్ళండి. లేకపోతే ఎళ్ళొద్దు. ఓకేనా? నేనైతే 100కి 100% అదే చేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం చాదస్తం ఎక్కువ. చాదస్తం ఎక్కువ. ఇప్పుడు ఉన్నవాళ్ళు మా వోళ్ళు కూడా అదే అంటున్నారు. మీకు చాదస్తం ఎక్కువండి అని. మళ్ళీ చాదస్తం ఎక్కువ ఎందుకయింది? ప్రతీదీ లెక్కేసాను గాబట్టి, నేనన్న ప్రిడిక్షన్ జరుగుతుంది గాబట్టి చాదస్తుడినే నేను. ఓకేనా? కాబట్టి మీరు 159 లాట్స్ ఎళ్ళిపోతున్నారని మీరు కంగారు పడొద్దు. అయితే మీరు ఒక పని చేయండి. ఒక 5, ఒక 10 లేదా ఒక పావుగంట ముందుకు వెళ్ళండి. వాళ్ళు 10 గంటల 30 నిమిషాలు అన్నారనుకోండి. 10 గంటల 45 నిమిషాల కాడి నుంచి యేసుకుంటూ రండి. యేసుకొస్తే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటేనండి వాచీలు కరెక్ట్‌గా నడిసావవు. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ రాదు. కాబట్టి అప్పుడేం చేస్తాం మనం, తగ్గిచ్చి చూస్తాం. చాలా లాంగ్ టైమ్ ఎళ్తుందనుకోండి, ఒక 15 మినిట్స్ ముందుకెళ్తాం. వెళ్లి అక్కడి నుంచి ఒక్కొక్క నిమిషం 10 సెకన్లు, 20 సెకన్లు తగ్గించుకుంటూ వస్తాం. వచ్చినప్పుడు ఏమవుతది అంటే 159 స్టార్లర్స్‌తో పాటు జెనెటిక్ రిలేషన్ కూడా వస్తుంది. జెనెటిక్ రిలేషన్ అనేది రావాలి కంపల్సరీగా. తండ్రికి జెనెటిక్ రిలేషన్ చూస్తారు. చూసినప్పుడు ఇప్పుడు సైన్స్‌గా పరంగా చూసుకుంటే డాక్టర్స్ ఏం చేస్తారంటే, వారికి రక్తం అవసరం ఉంటే ఆ జెనెటిక్ రిలేషన్‌కి సంబంధించిన రక్తమే ఎక్కిస్తారు. ఒక సంతానం ఉంది. సంతానానికి తండ్రికి పుట్టారా లేదా అని కొన్ని దిక్కుమాలిన కేసులొస్తా ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పోలీసు వారు జెనెటిక్ రిలేషన్ కరెక్టా కాదా అని డీఎన్ఏ రిపోర్ట్స్ మీదకి తీసుకొనొస్తారు. తీసుకొచ్చినప్పుడు అది ఓకే అంటారు. కాబట్టి ఏంటయ్యా అంటే, మనం జెనెటిక్ రిలేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కేపీ ఆస్ట్రాలజీ. ఈ 150 దాంట్లో నేను వాడుకునేది అది. అది వాడుకుంటం వల్లే ఈరోజు మీరు నన్ను ప్రశ్నించడానికి కారణం. లేకపోతే అడిగేవాళ్ళా? అడిగేవాళ్ళు గాదు.
కాబట్టి ఏంటంటే ఫిఫ్త్ కస్ప్ కానీ, స్టార్ లార్డ్ కానీ, సబ్ లార్డ్ కానీ, సబ్ లార్డ్ కానీ 5 లెవెల్స్‌లో ఎక్కడొచ్చినా కూడాను అది ఏకీభవించినట్టు. ఓకేనా? ఫిఫ్త్‌లో రాకపోతే సెవెంత్‌లో చూడండి. ఎందుకంటే వివాహం అయిన తర్వాత కొత్తలో దంపతులకి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. నూతనంగా వధూవరులయ్యారు. వాళ్ళకేంటంటే పెళ్ళైన కొత్తలో లేడీస్‌కి నెలసరి ఒక వారం, 10 రోజులు ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ ఒస్తది. ఆళ్ళేమనుకుంటారంటే ఓవర్ హీట్ మూలంగా రాలేదేమో డేట్ అని అనుకుంటారు. కానీ అక్కడ ఏమవుతది అంటే ఖచ్చితంగా అది బేబీ ప్రొడ్యూస్ కాకపోవడం, దాని మూలంగా పోవడం అనేది జరుగుద్ది. చాలామంది అబార్షన్ అనగానే 2, 3 నెలలు తర్వాత అబార్షన్ అనేది దానిలో పరిగణనలోకి తీసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో అదైతే పరిగణనలోకి లేదు నాకు తెలిసి. నా అనుభవంలో నేను ఎక్కడైతే ఫలానా టైంలో ఇలా జరిగిందా అంటే, ఆ జరిగిందండి అని 100కి 100% చెప్పారు కాబట్టే నేను దాన్ని నమ్మి నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో, అక్కడ కూడాను ఫిఫ్త్ కస్పల్ సబ్‌లాడ్‌ని బట్టి వారి యొక్క లింగ నిర్ధారణ జేయాలి. ఫిఫ్త్ కస్పల్ సబ్‌లార్డ్ పురుషుడైతే స్త్రీ పుట్టిందంటే ఖచ్చితంగా పురుషుడు అని మాత్రం ఖచ్చితంగా అక్కడ రాహు అండ్ కేతు అండ్ మార్స్ అండ్ సాటర్న్ అండ్ సన్ ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు గురువు నైసర్గిక శుభగ్రహం కాబట్టి గురువును కూడా మీరు తీసుకుంటారు. గురువు ఉండినా కూడాను అబార్షన్ అవుతాయి. అది ఎందుకవుతాయి ఏంటనేది నేను మీకు చెప్పను. మీరు ఆస్ట్రాలజరా? కాదు కదా! ఆస్ట్రాలజర్ అయితే నేను చెప్తాను నేను. అది ఎందుకని, ఏంటి అనేది. ఎందుకంటే చాలామంది గురువు సంతానం అభివృద్ధి చేసే సంతాన కారకుడు, సంతాన కారకుడు జూపిటర్ అయితే కాదు. ఎక్స్‌పెన్షన్ ఆఫ్ బాడీ, ఎక్స్‌పెన్షన్ ఆఫ్ ఫ్యామిలీ దానికి కారకత్వం వహిస్తాడు గానీ, సంతానానికి మాత్రం కారకత్వం కాదు. అది నైసర్గిక శుభగ్రహం. అది దైవ అనుగ్రహానికి సంబంధించింది, అదృష్టానికి సంబంధించింది, గురువుకి సంబంధించిన గ్రహము. నాట్ బేబీస్ ప్రొడ్యూస్ చేసేది కాదు. బేబీస్‌ని గ్రోతింగ్ చేపిస్తదే గానీ, ప్రొడ్యూస్ అయితే చేయదు. ఓకేనా? థాంక్ యూ అండి. ఆ తర్వాత నెక్స్ట్ క్వెషన్ ఎవరు? ఆ! అయితే బీటీఆర్‌లో మాత్రం కంపల్సరీ మనకి జెనెటిక్ రిలేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కేపీ ఆస్ట్రాలజీ. అలాగే జెనెటిక్ రిలేషన్ అయిన తర్వాత గోచారంలో జరిగిన కొన్ని సంఘటనలు వారికి చెప్పండి. ఖచ్చితంగా ఆ సంఘటనలు డీకోడ్ అయితే మాత్రం ఆ టైం ఫిక్స్ చేసేసి ఇంక అక్కడి నుంచి మీరు ప్రిడిక్షన్ చెప్పుకొని రండి. ఓకేనా అండి? తర్వాత ముఖేష్ పాటిల్ గారు ఒక క్వెషన్ అడిగారు. ఏమడుగుతున్నారంటే వివాహ జీవితంలో పురుషుడికి పురుషుడిలో మహాదశ మంచిగా ఉంది. అండ్ స్త్రీ మహాదశ మంచిగా లేదు. అండ్ స్త్రీ మంచిగా మరియు పురుషుడు మహాదశ నాట్ గుడ్. కాబట్టి ఎలా చూడాలి? జాతకంలో వివరంగా మరియు పురుషుడు మరియు స్త్రీ భిన్నంగా చూడాలా సార్ జాతకంలో అని అడిగారు. మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. పాటిల్ గారు, ముఖేష్ పాటిల్ గారు, మీ మిసెస్ గారు రూ. 1,00,000 జీతం. మీరు కూడా రూ. 1,00,000 జీతం. మీ యొక్క మహాదశ బాగోలేదు. కానీ మీ మిసెస్ యొక్క మహాదశ బాగుంది. ఆ రూ. 1,00,000తో మీకొచ్చే 50,000తో 1,50,000తో జీవితం లాగేస్తారుగా? ఇబ్బందేమి లేదుగా? అయితే ఇప్పుడు మీ యొక్క మహాదశ ఆహా! ఓహో! అని చాలా బాగుంది. రూ. 2,00,000 జీతం వస్తుంది. మీ మిసెస్ హౌస్ వైఫు. ఆవిడ మహాదశ బాగోలేదు. కుటుంబాన్ని నడిపేదెవరు? మీ మిసెసా? మీరా? ఫైనాన్స్‌గా. కాబట్టి దానికి దీనికి ఏమి డీకోడ్స్ ఏమి లేవు. ఎవరిది మహాదశ ఎవరిదొచ్చినా కూడాను ఒకే విధంగా ఉంటుంది. భగవంతుడు మహనీయ మహాపురుషుల బృందం చెప్పింది మాత్రమే చెప్తున్నాను. మీకు కడుపులో కాలి మీరు భోజనం చేస్తే మీ కడుపే నిండుద్ది. మీ మిసెస్ కడుపు నిండదు. కాబట్టి మీ మహాదశ మీకే వర్తిస్తది. మీ భార్యకి వర్తించదు. మీ భార్య యొక్క మహాదశ ఆవిడకే వర్తిస్తది. ఇక్కడ ఏంటయ్యా అంటే ఫైనాన్స్ పరంగా మాత్రం మీరు ఇద్దరూ కలిసి సంపాదిస్తున్నారు కాబట్టి, మీకు ఉద్యోగం లేకపోవడం వల్ల మీ మిసెస్ యొక్క మహాదశ బాగుంది కాబట్టి, మీ మిసెస్‌కి జాబ్ ఉండడం వలన మీ యొక్క జీవనోపాధి కూడా నడిచేస్తూ ఉంటుంది. అంతేగాని ఈ మహాదశ, ఆ మహాదశ అని మీరు పెట్టొద్దు. ఓకేనా? హ్మ్.
మల్లికార్జున్ గారు చాలా చక్కటి ప్రశ్న వేశారు. మల్లికార్జున్ గారు చాలా చక్కటి ప్రశ్న వేశారు. గురువుగారు నమస్కారం. నేను షేర్ మార్కెట్‌లో, షేర్ మార్కెట్‌లో దాదాపు ఒక 25,00,000 దాకా నష్టం వచ్చింది. ఇప్పుడు నాకు నేను వృత్తిరీత్యా, లేదా వ్యాపారం రీత్యా, లేతే ఏ విధంగా నేను నిలదొక్కుకొని ఆ 25,00,000 నేను తీర్చగలుగుతాను అని అడిగారు. చాలా, చాలా, చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు. మల్లికార్జున్ గారు నా యందు దయ ఉంచి మీకింకా ప్రాపర్టీస్ గాని, ఇంకా ఏమైనా పొలాలు గాని, ఇళ్ళు గాని, బంగారం గాని, డబ్బు గాని ఉంటే అయి మొత్తం తీసుకొనెళ్ళి షేర్ మార్కెట్‌లో పెట్టేయండి. పెట్టేస్తే టోటల్‌గా మొత్తం లాసొచ్చేసి మీరు లాస్ట్‌కి ప్లాట్‌ఫార్మ్‌లోకొచ్చేయాలి. అప్పటిదాకా మీరు ఆన్‌లైన్‌లో షేర్ మార్కెట్ చేస్తూనే ఉండండి. చేస్తేనే మంచిది. అంటే మీ జాతకం అయితే పెట్టలేదు గాబట్టి, మీరొక సలహా అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీకు 25,00,000తో పాటు పూర్తిగా, టోటల్‌గా ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చేయాలి మీరు. ఎందుకంటే మీ జాతకంలో నాకు తెలిసి శుక్రుడు చాలా బలంగా ఉన్నాడండి. శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి మీరు టోటల్‌గా మీరు ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చేదాకా నాకు నిద్ర పట్టదు. మీకు నిద్ర పట్టకూడదు. ఉన్న డబ్బులు, బంగారం, పిల్లలకి చేసిన బంగారం గాని, మీ మిసెస్ యొక్క పుస్తులు తాడుతో సహా మొత్తం తీసుకొనెళ్లి షేర్ మార్కెట్‌లో పెట్టేయండి. పెట్టేసి టోటల్‌గా దివాళా ఎత్తేసి రోడ్డు మీదకొచ్చేయాలి మీరు. అప్పుడు దాకా మీరు నిద్రపోవద్దు. ఎందుకు చెప్పానో తెలుసా? కర్మానుసారిణే బుద్ధిహిం. శుక్రుడు బలంగా ఉంటే భార్య చెప్పిన మాట విని జావరు. టోటల్‌గా మీరొచ్చేయాలి. మీరొచ్చేస్తేనే మీ ఆవిడ కూడాను బావుంటుంది. లేతే బాగోదు. ఎందుకంటే ఆవిడ చెప్పినా మీరు వినరు గాబట్టి పూర్తిగా నాశనం అయిపోవాల. ఎవరైనా జాతకాలు ఎవరు చెప్పించుకుంటారు చెప్పండి? డబ్బున్నప్పుడు మేము కనపడతామా? కనపడం. మేము చెప్తే ఇప్పుడు ఇనాలా అనుకుంటారు. అప్పుడు దేవుడికెళ్ళి, గుడికెళ్ళి నలుగురికి చారిటీ చేయండి, దండం పెట్టుకోండి, లేదా విష్ణు సహస్రనామం లేతే ఇదేంటి మేధో దక్షిణామూర్తి పూజ లేపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదవండంటే, డబ్బున్న మదంతో ఏం జేస్తారంటే షేర్ మార్కెట్‌లోకెళ్తారు. ఉన్న వాస్తవం చెప్తున్నానండి. మీకు కోపమొచ్చిందా? చెప్పండి. వస్తే కొట్టండి. 2 దెబ్బలు కొట్టండి. నేను బాధపడను. కానీ టోటల్‌గా మీ లైఫ్ అంతా, మీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకొచ్చేస్తది మీరు చేసుకున్న పనులకి. 25,00,000 అంటే ఏమనుకుంటున్నారండి మీరు? చెప్పండి. పోగొట్టింది కాకుండా మళ్ళీ నాకు సలహా అడుగుతున్నారు నిలదొక్కుకుంటానికి. నో, 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 నో. మీలాంటోళ్ళకి అసలు ఇవ్వకూడదండి. మీలాంటోళ్ళకి షేర్ మార్కెట్‌లో బిజినెస్ చేసి మునిగిపోయినోళ్ళకి అసలు సలహానే ఇవ్వకూడదు. చాలామంది జ్యోతిష్యులు కూడా చూస్తా ఉంటారు. కాబట్టి సలహా ఇవ్వద్దు. దయచేసి ఇవ్వద్దు. ఎందుకంటే టోటల్‌గా అడుక్కునే స్టేజ్‌కి తీసుకొనెళ్ళిపోవాలా. ఏ భార్య చెప్తుంది. ఏవండీ మనకు కలిసి రాని దాని గురించి ఎందుకండి అంటే, అది అనిపించలా మీకు. 25,00,000 పోయిన తర్వాత మళ్ళీ నిలదొక్కుకుంటానికి ఒక సలహా కావాలి నాకు. నేనైతే మీకు దమ్మిడికి కూడా ఇవ్వను సలహా. షేర్ మార్కెట్ ఎవరు చేయాలండి? బ్లాక్ మనీ ఉందా? షేర్ మార్కెట్ చేయండి. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి ఒక 100,00,00,000 ప్రాపర్టీ ఇచ్చారా? చెయ్యండి. మీరు దూరతానికి ఒక కంతలేని నా మెడకో డోలన్నట్టు షేర్ మార్కెట్‌లోకెళ్ళటం ఏంటండి? నేను చెప్పిన మాటలు మీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించండి. మీ మిసెస్ చేతిలో ఖచ్చితంగా శని స్థానం మీద గీత ఉంటుంది. ఆవిడ వద్దు అన్నదంటే మీరు ముందుకెళ్లారంటే 100కి 1,00,000 పోతాయి. ఆవిడ చెప్పినట్టు వినండి. వింటే మీరు ముందుకి ఎదుగుతారు. లేదంటే నా దగ్గర డబ్బులున్నాయి కదా! అని ఊకే షేర్ మార్కెట్‌లో ఎళ్తే ఇబ్బంది పడతారు. దీని విషయం మీద ఒక విషయం చెప్తాను వినండి. నా యొక్క స్నేహితుడు నేను మన విజయవాడలోనే ఉంటాను. యలమల కుదురు డొంక రోడ్‌లో ఉంటాను నేను. సొంత ఇల్లే నాది. ఓకేనా? నేనేదో బీసెంట్ రోడ్ వైపుకెళ్తే నా మిత్రుడు కనపడ్డాడు. అంటే కొంచెం ఆయనకు కూడా ఆస్ట్రాలజీ తెలుసు. తెలిస్తే సరే గురువుగారు ఇదిగోండి ఇక్కడే ఉంది మాది షాపు ఎళ్దాం పదండి అంటే నన్ను తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఆయన ఏమడిగాడంటే, "నా గురువుగారు కొంచెం నా యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉందో చెప్పండి" అన్నారు. లగ్నం చెప్పారు.
తర్వాత నక్షత్రం చెప్పారు. చెప్పిన తర్వాత మనం టకటకటక చెప్పడం మొదలెట్టాం. బాబు మీరు ఆన్‌లైన్‌లో బిజినెస్ చేసుకుంటున్నారు. పర్వాలేదు దేవుడి దయ వల్ల బాగానే ఉంటుంది. కానీ ఎప్పటిదాకా బాగుంటదనేది నేను చెప్పను. ఎట్టి పరిస్థితిలో చెప్పను అన్నా. అదేంటండి అన్నారు. అది అంతేనయ్యా షేర్ మార్కెట్‌లో ఎలాగొస్తుంది ఏంటి అప్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయి. గత వారం రోజుల క్రితం కూడా పెట్టిన డబ్బులు పోయినియి నీకు అని చెప్పాను. అవునండి గురువుగారు పోయినాయండి అన్నారు. అసలు షేర్ మార్కెట్‌లో అసలు ఎలా పెడదాం అనుకుంటున్నావు ఏంటి అంటే, ఏం లేదండి ఇలాగా ఏదైతే గ్రోతింగ్ అవుతదో దాని మీద పెడతా ఉంటానండి అంటే, సరేలే అని నా జేబులో ఉన్న రూ. 100 ఇచ్చి ఫలానా మెటీరియల్ మీద పెట్టు అన్నాను. అంటే గురువుగారు ఈ రూ. 100 పోయిద్దండి అన్నారు. సరే పోతే పోయిందిలే నీదైతే నష్టం కాదుగా నాదే కదా! దాని మీద పెట్టు అన్నా. పెట్టాడు. ఏదైతే విపరీతంగా డబ్బులు కట్టారో అదేమో కుల్లబడిపోయింది. ఎవరైతే డబ్బులు పెట్టలేదో అది హైక్ అయిపోయింది. వెంటనే రూ. 100కి రూ. 80 వచ్చినాయి. రాగానే గురువుగారు మనకి సక్సెస్ అయ్యిందండి అన్నారు. సరేనా పక్కన పెట్టాం. మళ్ళీ ఒక 200 ఏయమంటారా అన్నాడు. వద్దు ఇప్పుడేయమాక ఆగిపో అన్నా. అన్న తర్వాత మంచి టీ గట్రా తాగి అంతా అయిపోయింది. నేనక్కడ చూసుకుంటూ ఉన్నా టైం. చూసుకుంటూ ఉండి 6:11 వచ్చిన సబ్‌లాడ్ వచ్చాడు. రాగానే ఏం చేశానంటే, "ఇదిగో ఈ 200 పెట్టి దీని మీద పెట్టాయా" అన్నాను. పెట్టాడు. పెట్టగానే రూ. 180 వచ్చినియి. "అదేంటి గురువుగారు ఇందాక వద్దన్నారు ఇప్పుడు పెట్టమన్నారేంటి" అన్నాడు. "పోతే నా డబ్బులే గదా! నీయి కాదు గదా! ఇప్పుడైతే వచ్చినియి గదా! 3, 8, 24 రూ. 240 రూపాయలొచ్చినియి. కాబట్టి ఈరోజు బుక్ అందింది. ఇంక నోరు మూసుకొని నువ్వు వెళ్ళిపో" అన్నా. సరే ఎళ్ళాడు. ఎళ్ళినోడు ఎళ్ళాడా? ఎళ్ళకుండా మళ్ళీ ఆఫీస్‌కెళ్ళాడు. ఎళ్ళగానే ఆళ్ళ స స స్నేహితుడొచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనేం చేశాడంటే ఒక రూ. 2000 షేర్ మార్కెట్‌లో పెట్టాడు. పెట్టగానే 2, 8, రూ. 1600 వచ్చింది. రాగానే మళ్ళీ వెంటనే నాకు ఫోన్ చేశాడు. నాకు ఆడొద్దన్నారు, నాకు పెట్టొద్దన్నారు, మా స్నేహితుడు పెట్టమన్నాడు. పెట్టాను. పెట్టగానే ఆడికి 1600 వచ్చినియి అనన్నాడు. అయితే మీ స్నేహితుడు ఒక మాట చెప్పాడా అన్నా. ఏంటది అన్నాడు. నీకు ఎంతో కొంత ఇస్తానని చెప్పాడా అన్నాడు. ఆ! చెప్పాడు సార్ నాకు 600 తీసుకొని రూ. 1000 ఆయన తీసుకున్నాడండి అన్నాడు. ఆ! ఓకే. సరిపోతుందిలే అన్నాను. అయితే అక్కడ జ్యోతిష్యుల దగ్గర గూడా మనకి చాదస్తం ఉంటదిగా. నాకొద్దన్నారు బాగానే ఉంది. మా స్నేహితుడొచ్చి పెట్టాడు పెట్టుబడి. వాడికొచ్చినియి నాకెందుకు రావు అన్నాడు. ఇక్కడ చూడండి చాలా మందికి తెలియని రహస్యం. ఎనిమిదవ భావము సంబంధం వస్తే ఖచ్చితంగా డబ్బులొస్తాయి. ఖచ్చితంగా డబ్బులొస్తాయి. కానీ కొంతమంది జ్యోతిష్యులేమంటారంటే 8 అంటే పెయిన్, కష్టం, క్షోభ ఇయన్నీ చెప్తారు. కానీ నేను చెప్పనండి. దాంట్లోనే మీకు డబ్బొస్తుంది. ఖచ్చితంగా వస్తది. రాకుండా అయితే ఉండదు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రాన్ని మనం నేర్చుకునేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. చదవడం కన్నా అనుభవం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఆస్ట్రాలజీ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. మీరు ఈ షేర్ మార్కెట్‌లోకి వెళ్ళొద్దు దయచేసి. ఎళ్లారంటే మాత్రం ఇబ్బంది పడతారు. అది ఇబ్బంది లేకుండా చేయాలన్నా కూడాను ప్రతి బిజినెస్ మ్యాన్ పక్కన ఒక షేర్ మార్కెట్ చేస్తున్నాడంటే ఆయన పక్కన ఖచ్చితంగా ఒక ఆస్ట్రాలజర్ అనేది ఉంటారు. 365 రోజులు షేర్ మార్కెట్ చేయొచ్చు. కానీ దాంట్లో ఉన్న లూప్ హోల్స్ తెలిస్తే చేయొచ్చు. లేకపోతే చేయకూడదు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేనిచ్చే సలహాలు, సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.